మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు ఆ రోజు ఎవరైతే వెంకటేష్ చనిపోయిన రోజు ఆ దాన సంస్కారాలు ఆపారని జెప్పేసి ఈమె మీద వీళ్ళ అత్తమామ వారు మనతో పాటు చెప్పారు. అసలది వాస్తవమా? అసలు 6థ్ డే రోజు ఏం జరిగింది? 11థ్ డే రోజు అంటే దినం రోజు ఏం మాట్లాడుకున్నారు? అసలు ఇలాంటి గొడవలు ఎందుకొచ్చాయి? అసలు ఈమె ఎందుకు సూసైడ్ చేసుకోవాలనిపించింది? చేసుకునేటట్టు వాళ్ళు చేశారా? ఈమెకు అంటే ఈమె మనస్ఫూర్తిగా అది వచ్చిందా? అలాంటి విషయాలు కూడా తెలుసుకుందాము. అసలు ఆ రోజు మీ భర్త చనిపోయిన రోజు దాన సంస్కారాలు మీరు ఆపారు. హ్మ్. అసలు ఎందుకు అలా చేసింది ఆమె అని జెప్పేసి వాళ్ళు క్వెషనింగ్‌తోని చాలా వరకు అన్నారు. అసలు మీరు ఆపారా? నేను ఆపలేదు సార్. వాళ్ళు ఆపాలనేసి చాలా ప్రయత్నించారు. తీసుకొచ్చిన రోజు గూడా వాళ్ళు ఇంట్లో కూడా రానివ్వలేదు. వాళ్ళు దాన సంస్కారాలకే మీరు సంస్కారాలకు రావద్దనుకున్నారు. రావద్దు. ఏంటనంటే నేనెళ్ళిపోతా అనేసి వాళ్ళకి ఒపీనియన్ ఉన్నది. నేనెందుకెళ్ళిపోతా సార్? నేను 8 ఇయర్స్ ఉన్నా. నాకు ప్రాణం కన్నా ఎక్కువ మా ఆయన. నేనెట్లా చూసుకున్నానో అందరికీ తెలుసు. ఆయన నన్నెట్లా చూసుకున్నాడో, నేనెట్లా చూసుకున్నానో అందరికీ తెలుసు. తీసుకొచ్చిన తర్వాత ముందు రోజు ఏమైందంటే హాస్పిటల్‌లో తను చనిపోతారు ముందు రోజు బుధవారం రోజు డాక్టర్స్ చెప్పారు. "అమ్మ మీరు హైదరాబాద్ తీసుకెళ్తే అతను బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. 10% ఛాన్సెస్ ఉన్నాయి" అనేసి అనన్నారు. మా ఫ్రెండ్ ఒకామె హాస్పిటల్‌లో చేస్తది. తనని అడిగి అది డాక్టర్‌తో మాట్లాడిస్తే డయాలిసిస్ చేస్తున్నారా? లివర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుందంటే, "ఇక్కడ జరగట్లేదమ్మా. మీరు హైదరాబాద్ షిఫ్ట్ చేసుకుంటే చేసుకోండి" అని డాక్టర్ అన్నారు. హాస్పిటల్‌లో హైదరాబాద్ తీసుకెళ్తే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయనేసి చెప్పారు. చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటే హైదరాబాద్ షిఫ్ట్ చేద్దాం అనేసి కూడా అంబులెన్స్ కూడా మా వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే క్యాంటీన్‌లో కూర్చునోబెట్టి మా మమ్మీ నాతో వస్తుంటే కూడా మా అత్తయ్య ఉండి, "నువ్వు రాకు. నువ్వు అవసరం లేదు. మాట్లాడాలి శిరీషతో" అనేసి మాట్లాడి, "అరే శిరీష వాడు ఎన్ని పైసలు పెట్టినా బ్రతికడే వాడు. పైసలు పెట్టడం అవసరమానే వానికి" అనేసి అనంది. అంటే ఒక్క ఛాన్స్ ఉన్నా కూడా బ్రతకనియ్యండి. నా దగ్గర ఏమన్నా ఉన్నా కూడా నేను అడ్జస్ట్ చేస్తా. ఏమన్నా జరగకూడదు జరిగినా కూడా నేను రూపాయి అడగను మిమ్మల్ని. కానీ నా భర్త నాకు కావాలనేసి ఆమె కాళ్ళ మీద పడ్డా కూడా ఆమె కనికరించలే. ఆమె కన్న తల్లి అలా బతకడు అన్నదా కొడుకుని? బ్రతకడు అనేసి అన్నది. ఎవడో చెప్పిండట ఎవడో. చెప్పినందుకు వాని మాటలు పట్టుకొని పే ఆయన ప్రాణం ఉండాలి అనేసి ఆయన పోరాడిండు. పోరాడినా కూడా ఈమె బ్రతకడు అని అనుకుంటలేనా? పిచ్చిదానిలెక్క కనిపిత్తానా నీకు? 36 సంవత్సరాలు పెంచిన నేనే. నాకే అవసరం లేనప్పుడు నువ్వు 8 సంవత్సరాలు అయితాంది నువ్వొచ్చి నీకు అవసరమా? అని మాట్లాడి ఎళ్ళిపోయింది. మీరు మీ అత్తగారితోని ఇప్పుడు మీ కొడుకు ఇలా ఉన్నాడు అని చెప్పినప్పుడు మీ అత్తగారు ఎలా రియాక్ట్ అయ్యారు? మీ అత్తమామ వాళ్ళు? సండే రోజు మా హస్బెండ్‌కి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. అసలు మాట్లాడదామె. నాతోటి మాట్లాడడం బంద్ జేసింది. బంద్ జేసినప్పుడు ఇట్లుంది అనంటే వానికి అనంటే పెట్టేసింది కాల్. కాల్ పెట్టేసి ఇగ మాట్లాడడం బంద్ జేసింది. వేరే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని హాస్పిటల్‌కొచ్చింది. నేనే పోయి ఆమె కాళ్ళ మీద పడి మాట్లాడిన. ఈ హాస్పిటల్‌లో అట్లా అంది గదా! మళ్ళీ పైగా హాస్పిటల్‌లో ఇగ అంబులెన్స్ మాట్లాడిళ్ళు మా వాళ్ళు బలవంతంగా గూడా మాట్లాడి తీసుకెళ్దామనంటే, రేపు తీసుకెళ్దాం అనేసన్నారు. ఈరోజు ఎమర్జెన్సీ అయితే రేపు తీసుకెళ్తే ఏముంటది? బుధవారం రోజు మధ్యాహ్నం డాక్టర్స్ కూడా కౌన్సెలింగ్ ఇచ్చి చెప్పిళ్ళు. "అమ్మ హైదరాబాద్ తీసుకెళ్ళండి. ఏషియన్ హాస్పిటల్ ఉంది గదా! హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన మామూలుగా పోరాడతలేడు బ్రతకాలనేసి" అన్నారు. నా దగ్గర గూడా ఒక ఆడియో గూడా ఉంది. కొడుకుని ఎలా మాట్లాడిందో. "నువ్వెవడివిరా రావడానికి నా ఇంటికి? నీకు డబ్బులు లేవు, ఏం లేవు" అనేసి చాలా మాటలు మాట్లాడింది. కావాలంటే అది వినండి. ఒకసారి వినిపించండి. అమౌంట్ ఎయ్యను నేను. నేను నీ అత్త నేను నేను నేనేం చేసి సంపాదించినా లంచం చేసి సంపాదించిన సొమ్ము ఇది. నువ్వు అమౌంట్ డబ్బులు పంపిస్తావు. నువ్వు పెద్ద మనుషుల ముందు అందరి ముందు చెప్పినావు ఏం డబ్బులు పంపిస్తా అని చెప్పినావు. అవి పంపించేది పంపాను పెద్ద ఇక నీకు డబ్బులు పంపా. నీకు సంబంధం లేదు. నువ్వు నన్ను ఎట్లా మాట్లాడినావు అక్కడ? ఇంటిది ఎట్లా మాట్లాడేది? ఏం మాట్లాడినావో గుర్తు చేసుకో. ఎట్లా మాట్లాడుతున్నావో గుర్తు తెచ్చుకో. నిమ్మలంగా విను. నీతో గొడవ పెట్టుకుంటా నేను. సరే అండి మీరు పంపించకండి. ఇగో ఇప్పుడు నా పిల్లని దూరం చేసి అయితే నన్ను ఒంటరి కూర్చోబెట్టి తినిపిస్తాను. నేను చేసుకుంటాను. నేను తీసుకోపో ముసలిదాన్ని తీసుకుపోయి సాదుకొని పైసలు తీసుకో. పంపి మరి కరెక్ట్. నేనే తిన్నావు. నా సొమ్ము నా అవ్వగారు నా అవ్వ నా ఇచ్చిన సొమ్ము అంతా నీ పడక ముందే పెట్టిన. నేనైతే ఏం చేయలేదు. సరే మంచిది. మరి నన్నైతే ఈ కిరాయి కంపులలో ఉండి అమ్మమ్మని పెట్టుకొని చదవాలంటే సాధని ఏడవాడు. కాబట్టి నేను ఇంటికే వస్తా. ఇంట్లో నా ఇంటికి నువ్వెవడి రావడానికి? నా ఇల్లు ఇది. నువ్వెవడిరా నా ఇంటికి రావడానికి? పుట్టినే మరే ఎవరి నువ్వు పుట్టలే. నాకు పుట్టలేదా? ఎవరికో పుట్టినావు. ఎవరిని పుట్టే మరో చెప్పు. ఎవరిని ఎవరికో పుట్టినావు. నాకు పుట్టలేదని కూడా అన్నా నేను.
నేను ఎట్లా చేసినా నువ్వు మొన్న చెప్పినావు కదరా, నేను తప్పు చేసినాను మొన్న నువ్వు అన్నావు కదా నాకు కూడా. సరే నేను ఎట్లా కన్నా నిన్ను నీ అత్త అంటానే కదరా, నీ అత్త అంటానే కదా, నీ అత్త కూడా అంటానే కదా. గుట్టన్నా చెప్తే ఆడికే ఉంటా, నీ ఇంటికి రా. నీతో డిస్కషన్ నీ పైసలు పంపాకంతే. నువ్వు బయలుదేరి వస్తానా? ఏడుకొస్తావు? వస్తానా? వచ్చే కాడికే వస్తా. ఏడుకొస్తావు? వచ్చే కాడికే వస్తా. ఏడుకొస్తావు నువ్వు? వచ్చే కాడికే వస్తా, చెప్తాను కదా, వచ్చే కాడికే వస్తా. ఇక్కడ ఇది పైసలు ఇవ్వమని ఎవరంటారో అని అడుగుతారా? ఇక్కడికి వస్తావరా? ఏంటిది అర్థం కాలే. నీకు పైసలు ఇవ్వమని కనుక నువ్వు వచ్చే కాడికి వచ్చి మాట్లాడితే నీకు ఎవరైనా లోపల నీకు డబ్బులు ఇవ్వమంటే నేను ఇస్తాను. సరే మంచిది. ఒక కన్న తల్లి ఇలా మాట్లాడడం మీరు విన్నారు కదా. నా ఇంటికి రావద్దు, అసలు నీకెవర్రా ఇచ్చేది పైసలు, నువ్వెక్కడివి, నువ్వెవరు అని అసలు నేను ఎప్పుడైతే వినలేదు. ఒక కన్న తల్లి ఒక కన్న కొడుకుతోని ఇలా మాట్లాడడము. ఇంకోటి ఇది ఆడియోలలో అమ్మమ్మ అనే ఒక వర్డ్ వచ్చిందండి. అమ్మమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మని కూడా ఇతనే చూసుకుంటారా? వాళ్ళ అమ్మమ్మ అని అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ. ఆమె ఏంటంటే పింఛన్ వస్తుంది ఆమెకి. పింఛన్ పైసలు వీళ్ళు మా అత్తయ్యను అత్తయ్యకు ఒక అక్క, ఇద్దరు అక్క చెల్లెళ్ళే, వాళ్ళే తీసుకునేటోళ్ళు, సగం తీసుకునేటోళ్ళు. ఇప్పుడు పైసలు పంచుకుంటాను అనేసి ఆమె చనిపోయింది. ఇప్పుడు ఏవైతే పైసలు ఉన్నాయో కూడా అవి ఇయ్యమనేసి అన్నా కూడా ఇతనికి హెల్త్ కండిషన్ బాగాలేదు కదా, ఇవ్వమన్నా కూడా ఇలాంటి గొడవలు జరిగినాయి. వాళ్ళు ఆ టైంలో అంటే వాళ్ళ అమ్మమ్మని మీరే చూసుకునేది? అమ్మమ్మ అని అంటే ఇక్కడ మా పెద్దత్తనే చూసుకునేది మొత్తం. మా పెద్దత్తనే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకునేది. ఇక్కడ కూడా ఉంటే కూడా ఈమె మా అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మని సరిగ్గా చూసుకోలేదు అనేసి మా పెద్దత్తనే మొత్తం చూసుకునేది. చనిపోయేటప్పుడు కూడా ఆమె సీరియస్గా ఉన్నా కూడా ఇక్కడ ఉండేది. ఆమెను పట్టుకొని కూడా అక్కడికి తీసుకొని వచ్చింది. వాళ్ళ మనమరాలు పెళ్ళి ఆగుతుంది అనేసి కూడా ఆలోచించకుండా కూడా ఆమె పట్టుకొని వచ్చింది. సీరియస్గా ఉండే ఆమె అసలు చనిపోయింది ఆమె. అసలు నేను ఈ ఆడియో విన్న తర్వాత అసలు చాలా మీకు అన్యాయం జరిగింది అనిపిస్తుంది. మా ఆడపడు చూడ, నువ్వు చచ్చిపోతావురా, నువ్వు ఎందుకు బతుకుతాను అనేసి కూడా మెసేజ్లు పెట్టారు. మెసేజ్లని మీ ఆడపడుచు పెట్టిన వాళ్ళ హస్బెండ్? ఓకే ఓకే. ఏ ఒక్క రోజు కూడా ఆయన ప్రశాంతంగా బ్రతకనియలేవా? మీరు చూసారు కదా, ఇక్కడైతే చాలా ఘోరం అండి. చాలా వరకు ప్రపంచంలో కాదు, చాలా వరకు జరుగుతూనే అత్తగారి వేధింపులు అని చెప్పేసి చాలా జరుగుతూనే అసలు అలాంటి అత్తగారి వేధింపులే ఇక్కడ ఈమెకు కూడా జరిగాయి. కానీ వాస్తవంగా వాళ్ళు ఇంతకుముందు మనం అంటే తన వల్ల మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు మీరు ఒకసారి ఆలోచించండి, ఇది వీడియో చూసిన తర్వాత అసలు ఈమెది కరెక్టా, వాళ్ళన్నది కరెక్టా, ఒకసారి మీరే ఆలోచించి కింద కామెంట్ రూపంలో తెలపండి. అసలు మనం ఇంతకుముందు ఆ టాపిక్ ఏదైతే ఎక్కడ ఆగిపోయిందో అక్కడ కంటిన్యూ చేద్దాము. దాన సంస్కరణలు ఆపలేదన్నారు. తను బాధపడింది ఏదైతే మీరు అడిగినప్పుడు, నా భర్త ఇలా హాస్పిటలైజ్డ్ అయ్యారు, తనకు ఆరోగ్యం కొరకు హాస్పిటల్లో కొంత అమౌంట్ కట్టాలని అడిగినప్పుడు వాళ్ళు దానికి హెల్ప్ చేయలేదని చెప్పేసి తను చెప్పి అక్కడ ఏడవడం జరిగింది. ఆ ఏడవడం వాళ్ళు డబ్బుగా అడిగామని చెప్పేసి క్రియేట్ చేశారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అవునా అమ్మ? అవునండి. అంటే నేను హాస్పిటల్ మధ్యాహ్నం కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పారు. చెప్తే ఆయన చూడేసరికి ఆక్సిజన్ పైన చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. అత్తయ్య తీసుకెళ్దాం అత్తయ్య, ఆయన బ్రతకాలనేసి ఉంది అత్తయ్య, అతని కూడా బ్రతికిద్దాం అత్తయ్య అనేసి అంటే, తేపు 5 లక్షలు పట్టుకోబోతాం మరి, పైసలు ఏమన్నా చెట్లకు వస్తున్నాయి అనుకున్నావా అనేసి అని నేను నోరు మూసుకొని కూర్చున్నా సార్. నా వల్ల అయింది నేను చేస్తా అనేసి కూడా మాట ఇచ్చిన. అయినా కూడా ఆమె చెల్లించలేదు సార్. వాడు చేస్తాడు, వాడు బ్రతకడు, ఫోన్లు చేసి కూడా వాడు బ్రతికున్నప్పుడే చనిపోయింది అనేసి ఫోన్ చేస్తుంది ఈమె. ఇక్కడ తన 5వ తనాన్ని నిలుపుకోవాలని చెప్పి వాళ్ళ అత్తమామలకు ఫోన్ చేసి డబ్బు అడిగింది. తన భర్త ప్రాణాలు తనకు ముఖ్యం కదా, తన 5వ తనాన్ని నిలుపుకోవాలంటే. కానీ అక్కడ వాళ్ళ అమ్మ, ఎవరైతే వీళ్ళ అత్తగారు ఉన్నారో చనిపోయిన అబ్బాయి వాళ్ళ అమ్మ మాత్రం, తను బతుకుతాడా, నేను ఇచ్చిన పైసలతోనే తను బతుకుతాడా, తను బతకడు చస్తాడు అని చెప్పేసి అలాంటి మాటలు అన్నదట. అసలు అలాంటి కన్న తల్లులు అట్లా ఉన్నారంటే అసలు నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంకా ఏం జరిగిందమ్మా మీకు? ఎలాంటి హరాస్మెంట్ అంటే ఎలాంటి వివక్షత ఉండేది నీకు? అతను చనిపోయిన తర్వాత నన్ను చాలా బాధ పెట్టారు సార్. అంటే అది మానసికంగా చాలా ఉంటుంది. అది ఉన్నప్పుడు ఆయనను చూసుకొని ఏది బాధ అయినా భరించినా కానీ, చనిపోయిన తర్వాత నాకు హాస్పిటల్ ఉన్నప్పుడే పీరియడ్స్ వచ్చినాయి. దహనము తర్వాత మీరు అక్కడనే వాళ్ళతోనే ఉన్నారు? ఉన్నాను సార్. అయితే హాస్పిటల్ ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే మా హస్బెండ్ కూడా చెప్పాను. అంటే ఇంటికి వెళ్ళు నువ్వు అనేసి అన్నా కూడా నేను వెళ్ళకుండా అక్కడే ఉన్నా. ఆయన చనిపోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత దానం అవుతుంది కదా సార్. దానం అయిన తర్వాత అక్కడనే అడిగిన మా ఆడపడుచుని పట్టుకొని, అక్క నాకు ఇట్లా ఉంది అక్క, నాకు ఒక డ్రెస్ ఇవ్వండి అక్క, నేను ఇప్పుడు ఉండలేను కదా అనేసి అని అంటే, ఇస్తా అనేసి అక్కడ అంది సార్. ఇంటికి రావంగానే ఇంట్లో అడుగు పెట్టగానే గేట్ దగ్గరనే, శిరీష నీకు డ్రెస్సెస్ ఇవ్వద్దట,
అర్థం చేసుకో, ఏమనుకోకు" అని. "సరే అక్క, నేను బయట నుంచి తెచ్చుకుంటా అక్క" అనేసి అన్నా. "లేదు, కొత్తవి కొనుక్కోవద్దను." సరే, మా ఆయనయి ఉన్నాయి మరి షార్ట్ అవి టీ షర్ట్స్ ఉండే, అవి వేసుకుంటా అంటే, "మొగోళ్ళ ముందట షార్ట్స్ వేసుకొని తిరుగుతావా" అని అంటే, నేను తన బయట బట్టలు ఇయ్యనంటుంది. తను మీ భర్త వేసుకున్నా కూడా వద్దంటుంది. వద్దంటుంది. "కొత్తవి కొనుక్కోనంటే కొత్తవి వద్దంటుంది." "ఇంటికెళ్ళిపో, ఇప్పుడుండి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంటికెళ్ళు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదనేసి" పంపించేసిల్లు సార్. మొత్తానికైతే నువ్వైతే ఆ ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోవాలంటుంది. వెళ్ళిపోవాలి, తడి బట్టల పైన నన్ను పంపించిల్లు సార్. ఆయన తెల్లారి. దానమైన రోజే పంపించేసిల్లు. అంటే "అత్తయ్య, నేను నిన్న ఈ టైం కూడా నేను తీసుకొని వచ్చిన, ఇప్పుడు దానం చేసిన, నేను ఎట్లా కాళ్ళు వస్తాయి అత్తయ్య, నేను వెళ్ళలేనంటే." "ఏం చేస్తావు మరి, వెళ్ళకపోతే ఇక్కడ ఉండి ఏం చేస్తావు" అనేసి మాట్లాడింది. సరే పోదాం దా అనేసి మా మమ్మీ తీసుకెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ డే మూడో రోజు పిట్టగ పెడతా అనేసి అన్నాను. సరే అనేసి మూడో రోజు నేను 8 లోపే ఇక్కడ ఉన్నా, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఉన్నా. ఉన్నాక ఇంటికెళ్ళిన. ఇంటికి పోగానే ఇక చుట్టుపోటు మాటలు, ఇక నన్ను పట్టుకొని అనడం, మా మమ్మీని పట్టుకొని అనడం, "నువ్వు చేయబట్టే, నీ బిడ్డ చేయబట్టే అయినాయి ఇవన్నీ, మీరు ఎందుకు వచ్చిల్లు" అనేసి మాట్లాడడం. అయినా కూడా నోరు మూసుకొని ఉన్నా. దానం అయ్యేటప్పుడు కూడా సార్ వాళ్ళు ఉండొద్దు, వెళ్ళిపోవాలనేసి గొడవ చేసిల్లు. గొ అన్ కూర్చునబెడతారు కదా, స్వర్గరథంలో ఉంటారు కదా, అప్పుడు కూడా వీళ్ళు చేయబట్టి వీళ్ళు తిడుతుంటే మా వాళ్ళు కూడా తిడతారు. "మీ కాళ్ళు మొక్కుతాను, మంచిగా పంపియమని" అన్నాడు మా ఆయన. "నువ్వు దగ్గరుండి పంపియవే నన్ను" అనేసి అన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఎట్లా మనశ్శాంతి లేదు, పోయేటప్పుడైనా మంచిగా పంపియండి అని వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చిన సార్. అయినా కూడా ముండా అనేసి నన్ను తిట్టడం, మా మమ్మీని తిట్టడం, మా డాడీ చనిపోయిండు, మా అమ్మమ్మని తిట్టడం, నాతోటి వచ్చిన వాళ్ళందరినీ తిట్టడం. అక్కడ కూడా నేను పిలుస్తారు కదా, పిలవనీయకుండా అడ్డుపడి ఇల్లు నన్ను. మా మామయ్య పాడమోస్తారు కదా, మా మామయ్య అంటే తనకు చాలా ఇష్టం. మోస్తుంటే కూడా "రే బాడక, నువ్వు ఎందుకు వచ్చినావు" అని మా మామయ్యని కొట్టదని పోయింది. అయినా కూడా మా మామయ్య ఏమనకుండా కూడా చేసిండు. అలా పిలిచిన కార్యక్రమం అయిపోయినాక ఇంటికి వచ్చినాక నన్ను ఇంట్లో నుంచి పంపించేసిళ్ళు. మూడో రోజు ఉంది కదా, వచ్చినాము ఉన్నాం. ఇక వాళ్ళు ఏమన్నా కూడా నేను మాట్లాడలే. ఇక "సిరి నాన్న ఓపిక పట్టరా" అనేసి మా ఆయన నాకు లాస్ట్ మూమెంట్లో కూడా చెప్పిండు. సరే, ఇప్పుడు కదా నేను ఉండేది, ఇక తర్వాత ఎట్లా ఉన్నానో బ్రతికున్నప్పుడే ఉండనియలే, ఇప్పుడు ఎట్లా ఉండనిస్తారు. ఈ 11 రోజులైనా మా ఆయన గుర్తుగా ఉందామనేసి అనుకుంటే, పెళ్ళైన కాంచెలి సార్ నేను ఒక్క రోజు ఆయనలో ఉన్నది లేదు, చేసింది లేదు. ఉన్న ప్రతిసారి కూడా వాష్రూమ్లోకి వెళ్ళినా కూడా వాష్రూమ్లు ఇళ్ళకి వెళ్ళొద్దు, ఇది నీది కాదు, అల్లకి వెళ్ళాలి, వేరే వాష్రూమ్లు వాళ్ళు వెళ్ళే వాష్రూమ్లకు నన్ను వెళ్ళని చెల్లిపోయేది. దువ్వెనతోటి కూడా దూసుకోవద్దు అనేసి అనేది. "మీ దువ్వెలు మీరే తెచ్చుకోవాలి, మా దువ్వెలతో దూసుకోవద్దు" అనేసి చాలా రకాలుగా ఆయనను నన్ను. ఇక అయిపోయింది కదా, ఇక నాకు ఫుడ్ ఏం పోవట్లేదు, ఆయన చనిపోయిన కాంచెలి ఫుడ్ పోవట్లేదు, చెస్ట్లో అంతా పెయిన్ వచ్చినట్టు అవుతుంటే 5th రోజు అయిపోయినాక 6th రోజు మార్నింగ్ తిడతాండ్రు వాళ్ళు, "తినట్లేదు, ఈ మాత్రం దానికి ఉండడం ఎందుకు, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతలేవు, ఇక్కడ ఉంటే నీకు ఏమన్నా అయితే మా మీద వస్తుంది" అనేసి తిడుతుంటే బలవంతంగా బోన్ పెడితే తింటుంటే నాకు ఆయాసం వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి కాళ్ళు చేతులు వంకర పోతుంటే కూడా ఎవరినైనా మాట్లాడండి అంటే "డాక్టర్లందరూ స్ట్రైక్ చేస్తున్నారు, ఎవరు రారు" అనేసి అన్నారు. టాబ్లెట్స్ తెప్పిస్తే కూడా అవి టాబ్లెట్స్ వేసుకోవద్దు, నీకేమన్నా అయితే మా మీద వస్తుంది, నువ్వు ఇంటికి పోయి మీ ఇల్లు ఉన్నదిగా, మా ఇల్లు అయితే నజంపేట కాదా, నా భర్త ఇల్లు నా ఇల్లు కాదా, ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరం ఏమన్నా. అయినా కూడా వెళ్ళాలనేసి గొడవ చేసిళ్ళు. మా ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ముత్తూట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు పంపించిళ్ళు. అయితే మీరు 11th డే రోజు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారని అంటున్నది వాస్తవమా? అయితే ఉండొద్దు అనేసి గొడవ చేశారు కదా సార్, గొడవ చేస్తే నాకు 2 lakhs ఇస్తా అనేసి మాట్లాడారు. ఇంట్లోకి మేము 11th డే రోజు ఇట్లా మా మమ్మీ నేను మా ఇంట్లో వచ్చిన వాళ్ళు చుట్టాలను కూడా ఎవరిని పిలవలే, దగ్గర వారికి ఒక 10 మెంబర్స్ కూడా కాదు, వాళ్ళతో వెళ్ళాము. వెళ్ళినాక మా ఆడపడుచు ఇంట్లోకి కాలు పెట్టగానే "మీరు ఎందుకు వస్తున్నారు ఇంట్లోకి, మేము శుద్ధి చేసుకున్నాం, మీరు రావద్దు ఇంట్లోకి" అనేసి మా ఆడపడుచు అడ్డుపడింది. అంటే ఇంట్లోకి రావద్దు అంటే ఎట్లా, మేము కూడా ఇప్పుడు అమ్మాయి అయితే మీ తరపునే కదా, మేము కూడా ఇంట్లో అన్ని వెతుక్కొనే వచ్చినాం, స్నానాలు చేసి వచ్చినాము, రావద్దంటే ఎట్లా అనేసి మా మమ్మీ మాట్లాడింది. అంటే ఇక సరే అనేసి ఊరుకొని ఇంట్లోకి పోయిన తర్వాత మా మమ్మీ మా ఆంటీ వచ్చిందని తీసుకురావడానికి వెళ్తే "ఆ డోర్ అయ్యి" అనేసి మా అత్తయ్య వాడు చచ్చిండు, నన్ను మంచిగా బ్రతకమన్నాడు, పైసలన్నీ మిగిలించుకోమనేసి అన్నాడు. ఇది వచ్చే పైసలు ఏరుకోవడానికి వచ్చింది, దీనికి సిగ్గు అనిపిస్తలేదా, వాడు చచ్చినట్టు ఇది చస్తలేదు అనేసి ఇక మాటలు ఘోరంగా వదిలిపెట్టింది సార్. నేను చనిపోవాలనేసి కూడా నేను అనుకోలేదు సార్. వాళ్ళు ఇబ్బంది పెట్టి వాడెట్లా చచ్చిండ, నువ్వు చస్తే కూడా నేను ప్రశాంతంగా ఉంటానే, నువ్వు ఎందుకు బ్రతుకుంటానే, వానితో నువ్వు పోవచ్చు కదని అనేసి అంటేనే వాళ్ళు చాలా మానసికంగా ఇబ్బంది పెడితేనే ఆ మాటలు భరించలేకనే అక్కడ ఉన్న టాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది సార్. అక్కడ ఉన్న టాబ్లెట్లు వేసుకొని మీరు తీసుకెళ్ళలేదు?
తీసుకెళ్ళలేదు. నా బ్యాగ్‌లో ఒకటుంది సార్ షీటు. వీళ్ళన్నే మాటలకు నాకు తట్టుకోలేకపోయింది. అక్కడ వేసుకున్నా, ఇవి వేసుకున్నా మైగ్రేన్ టాబ్లెట్ నాకు మైగ్రేన్ పెయిన్ ఉండే. అవి మైగ్రేన్ టాబ్లెట్స్ నా దగ్గర ఉండే. అన్నీ కలిపి ఏసేసినాయి. చనిపోయేటప్పుడు కూడా మా వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్. అడ్డుపడుతున్నా కూడా వాళ్ళని నెట్టేసి కూడా మేము మంచిగా బ్రతుకుతాం. వాడెట్లా వదిలేసిండు మాకు పైసలు మిగిలిచ్చి కూడా చచ్చినా కూడా మేము మంచిగా బ్రతుకుతాం అనేసి చాలా మాటలు అన్నారు సార్. ఇక నేను ఇంట్లోకి వెళ్తుంటే కూడా గెంటేయడం వల్ల నన్ను బయటికి గెంటేస్తుంటే కూడా అట్లా నాకు బాగా అనిపించలేదు. ఇక అంటే ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఉండనిస్తలేరు కదా. అసలు 11 రోజు నా భర్త చూసుకుందాం అనేసి వెళ్తే వీళ్ళు చూసుకొనియకుండా బయటికి నెట్టేయడం ఎందుకు సార్? నేను చూసుకొని వెళ్ళిపోయేదాన్ని కదా. ఇక చనిపో అనేసి అని అంటుంటే తీసుకున్నాను సార్. మీ అత్తగారు ఏమన్నారంటే 40 లక్షలు అడిగింది, 13 తులాలు అడిగింది కావాలని అని చెప్పేసి తను అన్నది. వాస్తవాలు అవన్నీ? లేదు సార్, నాకు ఏ వస్తొద్దు, నాకు ఏది వద్దు. హాస్పిటల్లోనే నేను అన్నా కదా సార్, ఆమెకు మాట ఇచ్చిన కదా సార్, నా భర్త నాకు బ్రతికి చెయ్యండి, నేను రూపాయి కూడా అడగను, నాకు ఏది అవసరం లేదు, నా భర్తనే నాకు కావాలి అన్నాను. కాకపోతే నేను ఆ రోజు ఏమన్నా అంటే 2 lakhs ఇస్తానేసి వాళ్ళు 2 lakhs 3 lakhs అనేసి అంటున్నారు. ఈ 2 lakhs ఆ రోజు పెట్టేది ఉంటే నా భర్త బతికేటోడు కదా. మీకు దగ్గర ఆ వీడియోస్ కూడా ఉన్నాయి సార్, మీరు వినండి. నేను ఏ రోజు నన్ను పైసలు కావాలనుకునేది ఉంటే పెళ్ళైన 1 yearలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా సార్. ఇక్కడ శిరీష చెప్పేది ఏంటంటే వాళ్ళ అత్తామామలు ఆ రోజు 2 lakhs ఇస్తామని చెప్పేసి వాళ్ళు అనడం వల్ల తను ఏమంది అంటే 2 lakhs ఇచ్చేదేదో ముందే ఇస్తే నా భర్త బతికేవాడు కదా అని చెప్పేసి ఈ మాట అనడం వల్ల వాళ్ళు తప్పుగా అనుకొని పైసలు అడుగుతుంది అని చెప్పేసి ఈమె దౌర్జన్యం చేస్తుందని చెప్పేసి వీళ్ళు 100కి వాళ్ళు ఫోన్ చేయడం వల్ల ఇదంతా ఒక రాద్ధాంతంగా మారింది. తను ఇంకా ఏమంటుందంటే వాళ్ళు పైసలు ఇస్తే నా భర్త బతికేవాడు కదా, ఇప్పుడు నాకు ఆస్తి ఎందుకు, ఇలాంటివి నాకెందుకు అని చెప్పేసి ఆమె మనతో పాటు ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 40 లక్షలు అడిగారు, 13 తులాలు అని చెప్పేసి అన్నారు కదా. 13 తులాలు అనేది వాళ్ళు పెట్టలేదు సార్, ఇది మాత్రం అబద్ధం. బంగారం అనేది మ్యారేజ్ అయినాక 1 monthకే మా మామయ్య వచ్చి కుదబెట్టుకున్నారు, వాళ్ళే డబ్బులు తీసుకున్నారు. ఆ బంగారం అనేది ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. కొంచెం బంగారం అనేది పోయింది, ఒక 3 తులాలు 4 తులాల వరకు ఉండొచ్చు. అది దాన్ని కూడా లెక్కలు కడుతున్నారు. ఈ బంగారం కూడా నేను మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నారు కదా, అది కూడా అమ్మేస్తా, 1 lakh వచ్చినా కూడా నేను పెట్టుకుంటా, ఇంకేమన్నా డబ్బులు కావాలన్నా నేను బయట అరేంజ్ చేస్తాను కూడా వాళ్ళకి చెప్పిన. ఒకవేళ ఆయనకు బ్రతకడు అంటున్నారు కదా, ఏమన్నా జరిగినా కూడా మిమ్మల్ని రూపాయి అడగను అని కూడా వాళ్ళకి మాట ఇచ్చిన సార్. నేను ఇప్పుడు 2 lakhs ఇస్తా అనేసి అంటారు. ఈ 2 lakhs ఆ రోజు ఇచ్చేది ఉంటే నా బ్రతికేటోడు కదా, 2 నిమిషాలు చూసుకునేదాన్ని కదా. ఆయన నేను పోయేది ఉంటే ఆక్సిజన్ పెట్టుకునేది ఉంటే ఆయన భరించలేకపోయాను. అంటే నువ్వు నా కోసం బ్రతుకు, నువ్వు ఇది పెట్టుకుంటే బ్రతుకుతావు అని అంటే లాస్ట్ మినిట్ వరకు తీయలేదు సార్. అది అట్లనే పెట్టుకున్నాడు. అట్లాంటి మనిషిని ఎట్లా ఓడగొట్టుకున్నాం సార్ మనం ఇప్పుడు. నా చేతులారా నేను చేసుకున్నానా, ఆమె చేతులారా ఆమె చేసిందా? పోయేది ఉంటే మనకు దక్కేది ఉంటే దక్కు కదా, నాకు ఉండదు కదా, కనీసానికి అట్లా నేను చూసుకునేదానికైనా ఉండు కదా. ఆయనను ప్రపంచం అనేసి ఊహించుకున్నా, ఎవరు చెప్పినా కూడా వినలేదు. అతి ప్రేమ అని మా ఆయన కూడా అనేటోడు. అతి ప్రేమకు మించి ప్రేమ చూపించిండు సార్ నా మీద కూడా. ఇప్పుడు కూడా కళ్ళు మూస్తే ఇట్లా కనిపిస్తాడు సార్, ఎక్కడో ఉన్నట్టు ఏదో చేస్తున్నట్టు అనిపిస్తాడు. ఏది అని ఆయన గుర్తులు కూడా మరవలేని సార్ అవి అట్లా ఉంటాయి నాకు. అట్లాంటి మనిషిని బ్రతికిద్దామని ఆమె కాళ్ళ మీద పడినా కూడా ఆమె కనికరించలేదు సార్. మీరేం కావాలనుకుంటున్నారు? మా హస్బెండ్ కోరుకున్నదే కావాలి సార్ నాకు. మా హస్బెండ్ ఏదైతే అనుకున్నాడో అది మాత్రం చేయాలి. అతన్ని నిన్ను ఇంట్లో కూడా రానివ్వరు వాళ్ళు అనేసి చాలా బాధపడిండు. నేను పోతే నువ్వు అన్యాయం అయిపోతావు అనేసి అన్నాడు. ఇప్పుడు అతను ఏదైతే ఉన్నాడో, నేను ఆస్తి అడగట్లే, అంతస్తులు అడగట్లే, వాళ్ళ దాంట్లో నేను చోటు అడిగిన. పోయేటప్పుడు కూడా ఆయన దానం చేసేటప్పుడు కూడా అత్తయ్య మీ కొడుకు వంతుకు నన్ను చూసుకోండి అంటే గెంటేసిలు సార్ నన్ను. మా అక్క దగ్గర పోయింది, మీ తమ్ముడు లెక్కనే నన్ను చూసుకో అక్క అని అనడం మాట్లాడలేదు సార్ వాళ్ళు ఎవరు. నన్ను ఇప్పుడు దానంగా గిట్ల రోడ్డు మీదకి పడేసిళ్ళు. నేను ఎక్కడ ఉంటాను సార్, నేను భరించలేకనే కదా ఆయనతో ఉన్నది. ఇవన్నీ మాటలు ఇప్పుడు ఎన్ని మాటలు వస్తాయి, ఎన్ని బాధలు భరించుకుంటూ నేను ఒక్కదాన్ని భరించుకుంటూ ఉండాలని అంటే ఎట్లా ఉన్నది సార్. వాళ్ళు ఆస్తి కోసం ఇవన్నీ అనడం అది కరెక్ట్ కాదు సార్. శిరీష ఏమంటుందంటే నేను ఆస్తి అడగలేదు, కొంచెం చోటు అడిగాను. వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నేను ఇక్కడ ఉండకూడదు, తనని ఎట్లయినా దూరం చేసుకోవాలి, తను ఇక్కడ ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లమే, తను ఇంకేదో కావాలని కోరుకుంటుంది. శిరీష అయితే మాత్రం ఒంటరి మహిళ, ఇప్పుడు భర్త లేడు, ఇటు పిల్లలు లేరు. తను ఆర్థికంగా తనకు ఒక భరోసా కావాలి, తన ఆర్థికంగా తను కొంత ఉంటేనే తను ఈ సమాజంలో ముందుకు వెళుతూ తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను.